ఫైనల్ గా మనం అయితే మన వినాయకుని తెచ్చేసాం. వినాయకుని తెస్తే సరిపోదు, వినాయకుడిని పెట్టడానికి స్టేజ్ కూడా కావాలి కాబట్టి స్టేజ్ కోసం మా కమిటీ కుర్రోళ్ళు చాలా కష్టపడుతున్నారు. స్టేజ్ అయిపోయిన వెంటనే పట్టా సపోర్ట్ కోసం కర్రలు కూడా కడుతున్నారు. పైగా విగ్రహం తెచ్చేది రేపే అండి, అందువల్ల టైం వేస్ట్ చేయకుండా భోజనం కూడా చేయకుండా ఎండలో కష్టపడుతున్నారు. పైన వచ్చేసి కొబ్బరి ఆకులు పట్టా వేయడం అయింది, ఇంతలో సాయంత్రం కూడా అయింది. ఇంకోటి ఏంటంటే మేము ఒకటి అనుకుంటే ఒకటైంది, ఆ పట్టా ఎల్ షేప్ మొత్తం సరిపోయింది అనుకున్నాం కానీ ఇంకోటి తేవాల్సి వచ్చింది. పని మొత్తం అయిన తర్వాత చూస్తే ఇలా ఉంది. రేపు వెళ్ళి వినాయకుడిని తీసుకురావాలి. ఇప్పుడు మనం అయితే విగ్రహాల దగ్గరకు వచ్చేసాం. చాలా ఉన్నాయి, చాలా బాగా అనిపించాయి కాబట్టి ఏది తీసుకోవాలో చాలా కన్ఫ్యూజన్ ఉంది. లాస్ట్ కి మా కమిటీ వాళ్ళు కూడా డిసైడ్ అయ్యి ఒక విగ్రహాన్ని ఎంచుకొని కొబ్బరికాయతో దేవుడికి వెల్కమ్ చెప్పి స్టార్ట్ అయిపోయారండి. ఇంత దూరం వచ్చి ఇది వినకపోతే ఎట్టా? అలా దారిలో గొంతు పోయిన అరిచిన తర్వాత అసలు లొకేషన్ కి అయితే వచ్చేసాం. అవును, నేను మాటలో పడి మర్చిపోయా, ఈ విగ్రహం ఎన్ని అడుగులు చెప్పలేదు కదా మీకు. మన గణేశుడు వచ్చేసి 9 అడుగులు 22,000. ఒక బ్రో అయితే కామెంట్ చేశారు, అదేంటి బ్రో 9 అడుగులే అంత రేటా అని. నిజం బ్రో, నంది మీద కూర్చుంటే ఒక రేటు, వెనకాల శివపార్వతులు ఉంటే ఒక రేటు. ఓ అవును కదా, కమిటీ పేరు కూడా శివపార్వతి, గుర్తు పెట్టుకొని మళ్ళీ కలుద్దాం.